కోర్టుల స్వయం ప్రతిపత్తిని కేంద్రం దెబ్బతీస్తుందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. న్యాయమూర్తులకే ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారని చెప్పారు. ప్రశ్నించిన వారిపై అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. సాల్వార్ జుడుంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పాత్రపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు కోదండరాం. హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అది కేవలము ఆయనను ఉద్దేశించో ఆ తీర్పును ఉద్దేశించో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే కావు. ఒక ప్రజాస్వామిక ఆలోచన స్రవంతి మీద చేస్తున్నటువంటి దాడిగా దాన్ని మనం పరిగణించాలి. బలప్రయోగం చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, ప్రైవేటీకరించడానికి వీల్లేదు అన్నదే జడ్జిమెంట్ సారాంశం. అందులో అంత ఆక్షేపణీయమైన అంశం కూడా ఏం లేదు. లేకపోయినప్పటికీ పదే పదే దాన్ని తవ్వి తీసి దానివల్ల సల్వాజుడుం అనేది దెబ్బతిన్నది, సల్వాజుడుం మీద దాడులు జరిగినాయని చెప్పి ఒక ప్రచారం చేసి ఇవాళ మరి కేంద్ర హోమ్ మినిస్టర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు చాలా అన్యాయము. కేవలము భారతదేశంలో ఇట్లాంటి ఒక ఆలోచనలను కూడా సహించలేని స్థితికి ఇవాళ మనం చేరుకుంటున్నాం. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. అందుకనే మనందరం స్పందించవలసిన అవసరం ఏర్పడ్డది. మొత్తంగానే భారతదేశంలో ఎక్కడ ఎవరు ఒక ప్రజాస్వామిక దృష్టికోణం నుంచి ఆలోచించి చర్చించినా వాళ్ళందరి మీద ఒక అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేసి ఆ ముద్రను అడ్డం పెట్టుకొని దాడులు చేయటానికి ఇవాళ ఉన్న ఇంకా ఆ చట్టాలు కూడా వాళ్ళు తీసుకొచ్చినవి ఇండియన్ గవర్నమెంటే డైరెక్ట్ గా ఇంటరాగేషన్ చేస్తుంది, కేసు పెడుతుంది. ఇండియన్ గవర్నమెంటే డైరెక్ట్ గా ఆ రాష్ట్రాలకున్న అధికారాల్లో జోక్యం చేసుకుంటారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఏమన్నా మాట్లాడితే కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని వాళ్ళు దాన్ని సమాధానంగా వస్తున్నారు. ఇది ఇవాళ ఉన్న ఒక పరిస్థితి. నిజానికి ఈ అర్బన్ నక్సలైట్ అనే సిద్ధాంతాన్ని కూడా మనం కొంచెం గట్టిగానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు చాలా మందిని మనం అడగాలి, అసలు మీ ఉద్దేశం ఏంది, అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు అని. ఇందులో ఇంకొక అదనపు పార్శ్వం ఏంటంటే కోర్టులకున్న స్వయం ప్రతిపత్తిని కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నారు. జడ్జిమెంట్లన్నింటి మీద వ్యాఖ్యానం చేయకూడదని మనం అనలేం, కానీ దాన్ని వ్యాఖ్యానించేటప్పుడు ఒక రాజ్యాంగ పరిభాషకు లోబడి, రాజ్యాంగ విలువలకు లోబడి మూల్యాంకనం చేయవచ్చు. కానీ వ్యక్తిగతమైన దాడికి దిగటం అంటే ఇక కోర్టులకున్న స్వయం ప్రతిపత్తి మీద కూడా దాడి చేస్తున్నట్టే లెక్క. ఒక రకమైన హెచ్చరిక జడ్జిలకు కూడా జారీ చేస్తున్నట్టుగానే లెక్క. మేము చెప్పినట్టుగానే వినాలి అనే ఒక ఆంక్ష విధిస్తున్నట్టుగానే మనం భావించవలసి ఉంటుంది. అందుకని ఈ వ్యాఖ్యలు మనకు న్యాయ వ్యవస్థకున్న స్వయం ప్రతిపత్తిని కూడా దెబ్బతీస్తున్నాయి. అందుకని వీటిని మనందరం కూడా వ్యతిరేకించటం, దీన్ని జరుగుతున్నటువంటి భావజాలానికి వ్యతిరేకంగా మనందరం ఐక్యం